అండి ఈరోజు నేను బేబీ బర్త్డే ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన క్లాత్ వచ్చి 1/2 మీటర్ అండ్ ఇది లైనింగ్ వచ్చి 2 మీటర్స్ అండ్ సాటిన్ లైనింగ్ వచ్చి 1.5 మీటర్, నెట్ ఫ్యాబ్రిక్ వచ్చి 3 మీటర్స్ తీసుకున్నాను. ఈ కాటన్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ వేసి లెంత్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా మార్క్ చేసుకున్నాను, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. తర్వాత స్కేల్తో ఇలా మార్క్ చేసేసాను. ఇది 8.5 ఇంచెస్ తీసుకున్నాను, తర్వాత 9 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ని వదిలేసి తర్వాత మనము ఇంకొక మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ వచ్చి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి కూడా సేమ్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. మా బేబీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. సో అందుకని నేను ఈ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ 5 ఇయర్స్ అలా ఉంటే మీరు లెంత్ వచ్చి 4 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకోండి. నేను 4.5 పెట్టాను. 5.5 ఆర్ 6 ఇంచెస్ అయినా పెట్టుకోండి. ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ ఎంత పెట్టినా ఏం కాదు, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఫ్రీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. సో అందుకని ఇప్పుడు నేను చెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. 10.5 ఇంచెస్ ఉందండి, 5.25 వస్తుంది. కాకపోతే నేను 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ 1/2 ఇంచ్ ఏమవుతుంది అన్నట్టుగా. ఇప్పుడు నడుము వచ్చి 10 ఇంచెస్ ఉంది, దానికి 5 ఇంచెస్, 1/2 అంటే 5 ఇంచెస్. అలా 1/2 ఎందుకు చేస్తున్నాము అంటే ఇది బ్యాక్ సైడ్ని మనం 2 ఫోల్డ్స్ వేసాం, అందుకని దాన్ని 1/2 పెడుతున్నా. మొత్తం 4 ఫోల్డ్స్ వేసాం కాబట్టి ఫ్రంట్ ఒక 2 ఫోల్డ్స్, 2 బ్యాక్ ఒక 2, తర్వాత 1.5 ఇంచెస్ ఖర్చు కోసం వదిలాను. మీ ఇష్టం, 1 ఇంచ్ కావాలంటే వదులుకోవచ్చు, లేకపోతే 2 ఇంచెస్ కావాలన్నా వదులుకోవచ్చు. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ మనం నడుము దగ్గర 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. నడుము లూజ్ కన్నా మిడిల్ పార్ట్ దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని ఒక క్రాస్గా ఒక లైన్ కొట్టేసుకొని దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం నేను ఇలా ఆ 2 పాయింట్ కలిసేలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసేసుకున్నాను. ఇక్కడ మనము వేరే అంటే మోడల్ స్లీవ్స్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. కాకపోతే లాస్ట్లో నేను అది మార్చేసాను. మామూలుగా వీడియోలో ఫోటోలో చూసాం కదా మనం పింట్రెస్ట్లో, దాంతో ఎలాగ ఉందో అలాగే పెట్టాను. ఫస్ట్ ఇలా అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే అర్థమైంది నాకు వేరే మోడల్ అని. సో అందుకని 2.5 ఇంచెస్ తీసుకున్నాను కదా. తర్వాత ఆ షోల్డర్ మనం ఎంతవరకు, నెక్ ఎంతవరకు అయితే పెట్టామో వెడల్పు, అంతవరకు మనము ఇవి అనేది పై పార్ట్ కట్ చేసేసుకోవాలి. నెక్ లేకుండా మొత్తం అవే స్లీవ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా, దాన్ని 1/2 ఇంచ్ తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకోండి, ఇంకా వేరే దానికైనా మనకు యూజ్ అవుతుంది. నాకు ఇంకా ఎలా పెట్టినా సరిపోలేదు, అంటే కిందికి పైకి పెట్టినా కూడా జాయింట్ పడుతుంది. జాయింట్ పడితే మళ్ళీ బాగుండదు కదా అన్నట్టు ఈ విధంగా సెట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవి 2 ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎదురెదురుగా ఉండేలాగా చేసుకోండి, లేకపోతే మనం 2 ఒకటే సైడ్కి వస్తాయి. సో అలా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని. ఇది ప్లెయిన్గా ఉండేది తీసేసాను. ఇప్పుడు మనము లైనింగ్ కోసం నేను వచ్చి 19 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. తర్వాత దాన్ని మిడిల్ పార్ట్కి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ అన్నట్టు కట్ చేసేసాను. ఇప్పుడు సేమ్ అలాగే దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మనం నెట్ ఫ్యాబ్రిక్ నేను 2 ఇంచెస్ 2 మీటర్ల వరకు నేను దీనికి ఫోల్డ్ వరకు యూస్ చేశాను. ఒక 1/2 మీటర్ వచ్చి కింద ఫ్రిల్ లాగా పెట్టాను కదా, దానికోసం అని హ్యాండ్స్ కోసం యూస్ చేశాను. లెంత్ వచ్చి 20 ఇంచెస్ తీసుకున్నాను, 21 ఇంచెస్. మీ బేబీ ఎంత హైట్ ఉందో దాన్ని బట్టి తీసుకోండి మీరు. తర్వాత దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ 4 ఫోల్డ్స్ వేసాను, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ క్రాస్ తీసేసుకున్నాను. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను.
నెట్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ తీసుకున్నాను కదా, దాన్ని ఇలా మిడిల్ పార్ట్లోకి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సాటిన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఇది వచ్చి 1.5 మీటర్ తీసుకున్నానండి. 2 మీటర్స్ అని చెప్పాను కదా. సో నడుము లెంత్ ఫస్ట్ మనం ఎంత లెంత్ కావాలో 20 ఇంచెస్ సేమ్ ఒరిజినల్ పీస్ ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా సేమ్ అంతే మార్కింగ్ చేసుకున్నాను. 20 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అండ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని నడుము వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చులోకి అన్నట్టుగా. సో దాన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా 2 షేప్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ కింద వచ్చి 1.5 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్ పైకి క్రాస్ తీసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 జాయింట్ ఉంటుంది కదా పైన, అవి జాయింట్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ అవుతుంది. ఇది వచ్చి నేను హ్యాండ్స్ దగ్గరికి మనకు డిఫరెంట్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఇది 6 ఇంచెస్ తీసుకున్నాను. 6.5 ఇంచెస్ తీసుకోండి. 6.5 ఇంచెస్ తీసుకోండి, ఫ్రీగా ఉంటుంది. నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని తర్వాత 2 ఇంచెస్ ఇది మనకు ఇంత ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే మొత్తం 2 ఇంచెస్ రావాలి. దానికోసం ఈ విధంగా ఫ్రిల్ పెట్టేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుట్టేసిన తర్వాత ఫ్రిల్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసుకోండి. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే 2 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ రావాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చింది, మధ్యలో పఫ్ టైప్లో వచ్చిందండి. ఇది మాత్రం 6.5 ఇంచెస్ తీసుకోండి, ఫ్రీగా ఉంటుంది. ఇవి 2 చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇందాక చెప్పాను కదా నేను ఫస్ట్ ఆ హ్యాండ్స్ అనుకొని మళ్ళీ ఈ హ్యాండ్స్కి వచ్చాను అని. ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్కువ ఉందని దాన్ని ఇలా కట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ మనం ఫ్రిల్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ దగ్గర ఈ ఫ్రిల్ మనం ఇందాక హ్యాండ్స్కి ఫ్రిల్ పెట్టుకున్నాం కదా, అది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిడిల్ పార్ట్ని ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ మనం ఇందాక నెట్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్ పెట్టాం కదా, దాన్ని అలా మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ అలాగే 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇది ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఆ తర్వాత నుంచి 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ అదే మనము హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఇలా ఫస్ట్ అవి లైనింగ్ క్లాత్కి కుట్టేసేసుకోండి. తర్వాత దానిపైన ఒరిజినల్ పీస్ పెట్టేసుకోండి. తర్వాత చుట్టూరు బార్డర్ కుట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా బార్డర్ కుట్టేసుకున్నాం కదా, తర్వాత వచ్చి ఇటు సైడ్ అవుట్లైన్ కూడా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకున్నా సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం తిరగదిప్పి వేసుకోవడం వల్ల ఇలా రివర్స్ ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఖర్చు అనేది కనిపించకుండా పిల్లలకి ఫ్రీగా ఉంటుంది, కుచ్చుకోకుండా. తర్వాత ఇలా తీసేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చి మనము ఇప్పుడు కింద కూడా అలాగే కట్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుందాం. సేమ్ అలాగే ఇప్పుడు 2 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా ఉక్సులు పట్టి వదిలేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ మనము హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం. సేమ్ అలాగే ఉక్సులు పట్టి అలాగే అండ్ కాజాల పట్టి కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు విడ్త్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేయండి, సరిపోతుంది. ఇది 2 జాయిన్ చేసిన తర్వాత ఒరిజినల్ పీస్ కూడా సేమ్ అలాగే ఇందాక ఎలా అయితే మనము జాయిన్ చేసామో అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా అలాగే జాయిన్ చేసి ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది. దానికి రివర్స్లో అంటే ఆ ఖర్చు అనేది మనకు లోపలికి వెళ్ళిపోతుంది, పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది. అప్పుడు ఫ్రీగా వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు. అదేవిధంగా మనము కానీ ఖర్చుగానే అలా గుచ్చుకున్నట్లయితే మనకే ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలకి ఇంకా ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. అందుకని ఇలా తిరగదిప్పి వేసేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను. ఇక్కడ క్రాస్గా ఉంటుంది కదా ఆర్మ్ హోల్ దగ్గర, అక్కడ కూడా సేమ్ అలాగే ఆ క్రాస్ తీసేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేయడం వల్ల అణిగిపోయి ఫ్రీగా బాగుంటుంది, నీట్గా చూడడానికి లుక్ అనేది. తర్వాత ఏంటంటే కింద ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇప్పుడు మడవడం స్టార్ట్ చేస్తున్నానండి నేను. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి అండ్ కాజాలు పట్టి మడుద్దాం. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి
సేమ్ అదే విధంగా మడి చేస్తున్నాను. ఉక్సులు పట్టి, కాజాల పట్టి. కావాలంటే మీరు జిప్ అయినా అటాచ్ చేయొచ్చు. నేను జిప్ కాకుండా ఇలా అటాచ్ చేశాను. తర్వాత లాస్ట్లో ఉక్సులు పట్టి పైన కాజాల పట్టి పెట్టి దానిపైన ఒక స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని మనము నడుం దగ్గర మనకు ఒరిజినల్ మార్కింగ్ ఎంత ఉందో 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మనం ఖర్చు కోసం వదిలాం కదా, ఆ 1.5 ఇంచ్ తర్వాత నుంచి ఫ్రిల్ పెట్టుకోండి. అప్పుడు మనకు కుట్టినప్పుడు కుచ్చు రాకుండా ఉంటుంది. మిడిల్ పార్ట్లో అంటే నెట్ ఫ్యాబ్రిక్ యొక్క మిడిల్ పార్టు, ఇది టాప్ యొక్క మిడిల్ పార్టు రెండు మార్క్ అయ్యేలాగా చూసుకొని పెట్టుకోండి. అప్పుడు మనకు అటు సైడు ఇటు సైడు కరెక్ట్గా వస్తుంది. అటు సైడు ఇటు సైడు సేమ్ వచ్చేలాగా ఇలా జరుపుకుంటూ మీకు ఎంత లెంత్లో అయితే ఫ్రిల్ కావాలో అంత పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మిడిల్ పార్టు నెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది టాప్ యొక్క మిడిల్ పార్టు రెండు మార్కింగ్ అయ్యేలాగా పెట్టుకోవడం వల్ల మనకు ఎంత ఫ్రిల్ పెట్టుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. కుట్టేసిన తర్వాత సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ నెట్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేశాను. ఇప్పుడు మిడిల్ పార్ట్లో సాటిన్ యొక్క మిడిల్ పార్ట్ అండ్ మనం నెట్ ఫ్యాబ్రిక్ వేసాం కదా ఇందాక, దాని యొక్క మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని సేమ్ అలాగే ఇందాక నెట్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కుట్టామో ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కుట్టేసుకోండి. ఇప్పుడు మనం కాటన్ ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు ఇటు సైడ్ కుట్టుకోవడం వల్ల ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు కుట్టేసిన తర్వాత ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని ఇందాక సాటిన్ యొక్క మిడిల్ పార్ట్ని ఈ మిడిల్ పార్ట్ని 1.5 ఇంచ్ ఖర్చు తర్వాత నుంచి ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రివర్స్ చేసి పెట్టి కుట్టుకోండి. ఇది కానీ మనం స్కిప్ చేసామంటే ఇక్కడ నేను ఏం పాయింట్ చెప్పాను అనేది మీకు అర్థం కాదు. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. కావాలంటే దీనిపైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు కింద మనము ఫ్రిల్ లాగా పెట్టుకున్నాం కదా, దానికోసం ఇలా వస్తుందని చెప్తున్నాను. దానికోసం 3 ఇంచెస్ లెంత్ తీసుకొని ఇలా పీసెస్ని 2 ఇంచెస్ మనం నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము, మిగతా 1 ఇంచ్ ఉంది కదా, దాన్ని ఇలా మనకు ఎంత వరకు అయితే కావాలో అంత ఇలా ఫోల్డ్ చేసి దాన్ని అంతా మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇవి రెండు అటాచ్ చేసి తర్వాత ఆ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసేద్దాం, సరిపోతుంది. ఇక్కడ చెప్పాను కదా కొంచెం ఫ్రీగా ఉంటుందని 11 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా మొత్తం మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని రఫ్ చేసి పెట్టుకున్నాను. సేమ్ అలాగే అటు సైడు అండ్ ఇటు సైడు ఇలా మార్కింగ్ చేసుకున్నాను. నడుము వచ్చి 10 ఇంచెస్ అండ్ చెస్ట్ వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నాను. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో తర్వాత నెట్ని అండ్ లైనింగ్ పార్ట్ని రెండు సపరేట్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత సాటిన్ అండ్ కాటన్ రెండిటి లైనింగ్ని విడివిడిగా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ కలిపి స్టిచ్ చేసినట్టు చూపించాను కానీ విడివిడిగా స్టిచ్ చేసుకున్నాను. మీకు ఎలా స్టిచ్ చేసుకున్నా ఏం కాదు, కాకపోతే నేను అలా స్టిచ్ చేశాను అని చెప్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. తర్వాత మనం ఫ్రిల్ పెట్టాలని క్లాత్ తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ సాటిన్ ఇవన్నీ కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. చుట్టూరు రౌండ్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా నెట్ ఫ్యాబ్రిక్ని, అది కూడా మనము ఫ్రిల్ లాగా పెట్టడానికి ఈ మొత్తం అయితే ఇలా రావాలి. సో అందుకని మనకు పాదాని కోసం ఒక చిన్న పిన్ను తీసుకొని అక్కడ పాదంకి జాయింట్ ఉంటుంది కదా అక్కడ పిన్ పెట్టేసుకోండి. అప్పుడు కొంచెం ఫ్రిల్ లాగా వస్తుంది. ఇలా ఫ్రిల్ లాగా సెట్ చేసిన తర్వాత ఆ పిన్ అనేది తీసేసిన తర్వాత ఇది డ్రెస్కి అనేది అటాచ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఆ పిన్ అనేది తీసేయండి. ఇప్పుడు మనము ఎక్కడైతే మనము ఫ్రిల్ పెట్టాలనుకుందామో బాటమ్ పార్ట్ దగ్గర అలా ఫ్రిల్ పెట్టి చుట్టూరు కుట్టేసేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బర్త్డే ఫ్రాక్ అనేది చాలా బాగుందండి, కలర్ఫుల్గా. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. Please subscribe my channel.